భారత్ ఇంగ్లాండ్ మధ్య 5 టెస్టుల సిరీస్ లో భాగంగా వరుసగా 3 టెస్టుల్లో గెలిచి 1-3-0తో సిరీస్ ను కైవసం చేసుకుంది రోహిత్ సేన. ఇక చివరిదైన 5వ టెస్టు మ్యాచ్ ధర్మశాల వేదికగా మార్చి 7వ తేదీన జరగనుంది. 4వ టెస్టులో టీమిండియా యువ ఆటగాళ్ల అద్భుత ప్రదర్శన కారణంగా మ్యాచ్ గెలవడమే కాకుండా సిరీస్ కైవసం చేసుకున్నారు. ఈ సమయంలో టీమిండియా మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ రోహిత్ శర్మకు ఓ సూచన ఇచ్చాడు. ఇంగ్లాండ్ తో సిరీస్ విజయాల్లో అశ్విన్ పాత్ర చాలా కీలకమని, ఇప్పటికే అశ్విన్ ఈ సిరీస్ లోనే అతడు 500 టెస్టు వికెట్లను పూర్తి చేశాడు. అలాగే ఇంగ్లాండ్ పై 100 వికెట్లు తీసిన ఏకైక ఇండియన్ బౌలర్ గా నిలిచాడు. ఇక ఇప్పుడు ధర్మశాలలో తన 100వ టెస్ట్ ఆడబోతున్నాడు. దీంతో మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ రోహిత్ శర్మకు ఓ సలహా ఇచ్చాడు. ఫీల్డ్ లోకి అశ్విన్ టీం ను లీడ్ చేసే అవకాశం ఇవ్వాలని సునీల్ గవాస్కర్ రోహిత్ శర్మకు సలహా ఇచ్చాడు. 4వ టెస్టు 3వ రోజు ఆట తర్వాత అశ్విన్ తో గవాస్కర్ మాట్లాడుతూ, రేపు ఎలాగూ సోమవారం టీమిండియా గెలుస్తుంది, ఇక ఆ తర్వాత ధర్మశాలకు వెళ్తుంది, అక్కడ రోహిత్ శర్మ టీం ను లీడ్ చేసే అవకాశం నీకు ఇస్తాడని ఆశిస్తున్నా అంటూ అశ్విన్ తో సునీల్ గవాస్కర్ పేర్కొన్నాడు. ఇండియన్ క్రికెట్ కు ఇన్నాళ్లుగా నువ్వు అందించిన సేవలకు అది మంచి గౌరవం అవుతుందని అశ్విన్ తో గవాస్కర్ అన్నాడు. దీనిపై అశ్విన్ స్పందించాడు. సన్నీబాయ్, మీరు చాలా ఉదారంగా మాట్లాడారు. నేను ఇలాంటి వాటి గురించి ఆలోచించను. వాటన్నింటినీ దాటి వచ్చేశాను. జట్టులో ఉన్న ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తున్నాను. ఇది ఎన్నాళ్ళు సాగుతుందో అంతవరకు నేను సంతోషంగా ఉంటానని అశ్విన్ అన్నాడు. దీంతో కెప్టెన్సీపై ఆశ లేదన్నట్లుగా చెప్పాడు అశ్విన్. ఇకపోతే టెస్టులో 100 మ్యాచ్లు ఆడడం చాలా అరుదుగా దక్కే అవకాశం. ఇప్పుడు ధర్మశాలలో జరగబోయే చివరి టెస్టు అశ్విన్ కు 100వ టెస్టు కానుంది. ఈ ఘనత సాధించబోతున్న 14వ ఇండియన్ క్రికెటర్ గా అశ్విన్ నిలవనున్నాడు. రాంచీలో జరిగిన 4వ టెస్ట్ అతనికి 99వ టెస్ట్ కాగా, రెండో ఇన్నింగ్స్ లో 5 వికెట్లు తీసి ఇంగ్లాండ్ పతనానికి మూల కారణమయ్యాడు. మొత్తానికి 4వ టెస్ట్ విజయంలో అశ్విన్ చాలా కీలక పాత్ర పోషించాడు.